కూటమి ప్రభుత్వం మీద ఒక విమర్శ అయితే బాగా తీవ్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే అటు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. పక్కనే ఉన్న తెలంగాణ కూడా బడ్జెట్ ప్రవేశపెట్టింది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదని చెప్పేసి వైసీపీ విమర్శలు చేస్తుంది. అలాగే సాధారణ ప్రజలు కూడా విమర్శలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పథకాలు అమలు చేయాలి. పథకాలకి అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కూటమి అధికారంలోకి రావడంలో పథకాల పాత్ర చాలా కీలకంగా ఉంది. ప్రజలు ఆ పథకాల కోసం వేచి చూస్తున్నారనమాట. అలాంటి సందర్భంలో అందరూ ఎదురు చూస్తున్నప్పుడు బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టట్లేదు? అటు అన్ని రాష్ట్రాలు బడ్జెట్ ప్రవేశపెట్టుకున్నాయో వాళ్ళ స్కీములు అయితే అమలు చేసుకుంటూ పోతున్నాయి. మరి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు దాదాపు నెల 15 రోజులు అవుతున్నా కానీ ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే ముఖ్యంగా దీనికి వస్తున్న విమర్శలు ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినైతే చాలా పథకాలకి బడ్జెట్లో డబ్బులు కేటాయించాలి. కాకపోతే ఆ డబ్బులు అనేవి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర లేవు. ఒకవేళ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టయితే ప్రజలకు తెలిసిపోద్ది అనమాట. ప్రభుత్వం మన యొక్క పథకాలు అమలు చేయలేదు అని చెప్పేసి ముందుగానే ప్రజల్లోకి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి బడ్జెట్ని డిలే చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా పథకాల అమలు కోసమే డబ్బులు లేవు కాబట్టి ఒకవేళ ప్రవేశపెట్టినట్టయితే ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత వస్తుందో దాన్ని తప్పించుకునేందుకు డబ్బులన్నీ సేకరించుకున్న తర్వాత ఒక 6 నెలలకు మాత్రం పథకాలు ప్రవేశపెట్టవచ్చు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కానీ ప్రజలు మాత్రం పథకాల కోసం అంటే కూటమి ప్రభుత్వం ఏ అయితే హామీలు ఇచ్చిందో హామీల కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఎప్పుడు బడ్జెట్ ప్రవేశపెడతారో చూడాలి. కాకపోతే ప్రభుత్వం మీద ఈ యొక్క విమర్శ అనేది తీవ్రంగా వినిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు చాలా ఆశలతో ఉన్నారు ప్రభుత్వం స్కీములు ఇస్తుందని. వాళ్ళు గెలవడానికి కూడా ప్రధాన కారణం ప్రభుత్వం ఇచ్చిన స్కీములే కాబట్టి కూటమి ఇచ్చిన స్కీములే కాబట్టి వాళ్ళు వెయిట్ చూస్తున్నారు అన్నమాట. చూడాలి ఈ యొక్క అంశంపై ప్రభుత్వం ఎలా